మీరు రోజూ ఎంతో ఇష్టంగా తినే పరోటాలు, రుచికరమైన సమోసాలు, బేకరీలో దొరికే బ్రెడ్, బిస్కెట్లు లేదా ఆకర్షణీయంగా కనిపించే పిజ్జాలు, బర్గర్లు. ఇవన్నీ మన నోటికి అమృతంలా అనిపించవచ్చు. కాని వీటి తయారీలో ప్రధానంగా వాడే మైదాపిండి మన శరీరంలోకి వెళ్ళాక ఒక అదృశ్య శత్రువులా మారుతుందని మీరెప్పుడైనా గమనించారా? నేను రోజూ తింటున్న మైదా నిజంగా ఇంత ప్రమాదమా అని మీకు ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన దైనందిన జీవితంలో మైదా అనేది ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. ఉదయం టిఫిన్ నుండి రాత్రి డిన్నర్ వరకు ఏదో ఒక రూపంలో మనం దీనిని స్వీకరిస్తూనే ఉన్నాం. అయితే ఈ తెల్లటి పిండి వెనుక ఉన్న నగ్న సత్యాలను, అది మన ఆరోగ్యానికి చేస్తున్న హానిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు వైద్యలోకం ఏ విధంగా హెచ్చరిస్తున్నాయో ఈ రోజు మనం అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. మైదా వల్ల మన శరీరంలో జరిగే మార్పులు ఏమిటి, అది మన జీవక్రియలను ఏ విధంగా దెబ్బతీస్తుంది అనే విషయాలను అర్థం చేసుకోవటం నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. మొదట అసలు మైదా అంటే ఏమిటో, అది ఎలా తయారవుతుందో మనం తెలుసుకోవాలి. నిజానికి మైదా కూడా గోధుమల నుండే వస్తుంది. కాని గోధుమ నుండి మైదాగా మారే ప్రక్రియలోనే అసలైన సమస్య దాగి ఉంది. ప్రకృతి మనకు ఇచ్చిన గోధుమ గింజలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటిపై పొట్టు, దీనినే బ్రాన్ అంటారు. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. రెండవది గింజలోపల ఉండే మొలక లేదా జామ్. ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మూడవది మధ్యలో ఉండే పిండి పదార్థం, దీనిని ఎండోస్పర్మ్ అంటారు. గోధుమ పిండి తయారీలో ఈ మూడింటినీ కలిపి విసురుతారు. కాని మైదా తయారీలో అత్యంత పోషక విలువలు కలిగిన పై పొట్టును మరియు లోపల ఉండే మొలకను పూర్తిగా తొలగిస్తారు. చివరకు మిగిలేది కేవలం తెల్లటి పిండి పదార్థం మాత్రమే. దీనిని మరింత తెల్లగా, మృదువుగా మార్చడానికి రిఫైన్డ్ ఫ్లోర్ ప్రక్రియలో కొన్ని రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల గోధుమలో ఉండాల్సిన పీచు పదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు అన్నీ నశించి కేవలం ఎంటీ క్యాలరీస్ మాత్రమే మిగులుతాయి. మనం మైదాతో చేసిన పదార్థాలను తిన్నప్పుడు మన శరీరంలో మొట్టమొదట ప్రభావితమయ్యేది మన జీర్ణ వ్యవస్థ. మైదాపిండిలో పీచు పదార్థం లేదా ఫైబర్ అస్సలు ఉండదు. మన జీర్ణకోశం ఆహారాన్ని సాఫీగా ముందుకు పంపాలన్నా, విసర్జన ప్రక్రియ సక్రమంగా జరగాలన్నా పీచు పదార్థం చాలా ముఖ్యం. మైదా అనేది నీటితో కలిసినప్పుడు జిగురులా మారుతుంది. ఇది మన పేగుల గోడలకు అతుక్కుపోయి ఆహార కదలికలను నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం తిన్న మైదా పూర్తిగా అరగడానికి చాలా సమయం పడుతుంది. ఇది మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసి గట్ హెల్త్ పాడవడానికి కారణమవుతుంది. జీర్ణక్రియ మందగించడం వల్ల మన శరీరంలో విషతుల్యాలు పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో మరిన్ని అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆధునిక పోషకాహార నిపుణులు మరియు వైద్యులు మైదాను వైట్ పాయిజన్ అని పిలవడానికి ప్రధాన కారణం దాని గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న ఆహారం ఎంత వేగంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది అనేదానికి ఒక కొలమానం. మైదా పిండిలో పీచు పదార్థం లేకపోవడం వల్ల అది తిన్న వెంటనే చాలా త్వరగా రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. మన శరీరం ఈ అధిక చక్కెరను నియంత్రించడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ను పెద్ద మొత్తంలో విడుదల చేయాల్సి వస్తుంది. మనం ప్రతిరోజూ మైదా పదార్థాలను తింటూ ఉంటే మన ప్యాంక్రియాస్ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. కాలక్రమేణా ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్కు దారితీస్తుంది. అంటే మన శరీరం ఇన్సులిన్ను సరిగ్గా వాడుకోలేని స్థితికి చేరుకుంటుంది. నేటి కాలంలో టైప్ 2 డయాబెటీస్ లేదా మధుమేహం ఇంతలా పెరగడానికి రిఫైన్డ్ ఫ్లోర్ లేదా మైదా వాడకం ఒక ముఖ్యమైన కారణమని ప్రపంచవ్యాప్త పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం షుగర్ లెవెల్స్ మాత్రమే కాదు, మైదా వాడకం వల్ల ఊబకాయం లేదా ఒబెసిటీ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగినప్పుడు మన శరీరం ఆ అదనపు చక్కెరను శక్తిగా మార్చలేక కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. ముఖ్యంగా పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోవడానికి మైదా ప్రధాన కారణం. మైదా తిన్నప్పుడు మనకు ఆ క్షణానికి శక్తి వచ్చినట్లు అనిపించినా కొద్దిసేపటికే షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల మళ్లీ ఆకలివేస్తుంది. దీనివల్ల మనం అవసరానికి మించి ఎక్కువగా తినేస్తాం. ఇది ఒక విషవలయంలా మారి మన శరీర బరువును పెంచుతుంది. ఊబకాయమనేది గుండె జబ్బులు, రక్తపోటు వంటి అనేక ఇతర సమస్యలకు మూలమని మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవనశైలిని గమనిస్తే ఎక్కడైతే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారో
అక్కడ ఈ లైఫ్స్టైల్ డిసీజెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. న్యూట్రిషన్ సైన్స్ ప్రకారం మైదా మన మెటబాలిజంను దెబ్బతీస్తుంది. సహజ సిద్ధమైన ధాన్యాలు తిన్నప్పుడు మన మెటబాలిజం చురుగ్గా ఉంటుంది. కాని మైదాలో ఎటువంటి పోషకాలు లేకపోవటం వల్ల మన శరీరం దానిని అరిగించడానికి తన దగ్గర ఉన్న విటమిన్లను ఖనిజాలను ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే మైదా మనకు పోషకాలను ఇవ్వకపోగా మన దగ్గర ఉన్న నిల్వలను కూడా హరిస్తుంది. దీనివల్ల మైదా ఎక్కువగా తినేవారిలో నీరసం, అలసట మరియు పనిమీద ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనం తిన్న ఆహారం మనకు రోజంతా నిలకడైన శక్తిని ఇవ్వాలి, కాని మైదా ఇచ్చే శక్తి కేవలం బుడగలాంటిది. అది వచ్చినంత వేగంగా ఆవిరైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లను పరిశీలిస్తే గత కొన్ని దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాల నుండి మొదలై నేడు మన దేశం వరకు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ విస్తరించింది. ఆహార పరిశ్రమ మైదాను ఎక్కువగా ఇష్టపడుతుంది. ఎందుకంటే దానితో చేసిన పదార్థాలు చాలా కాలంపాటు నిల్వ ఉంటాయి మరియు అవి చూడటానికి ఆకర్షణీయంగా, తినడానికి రుచిగా ఉంటాయి. కాని ఈ రుచి వెనుక మన ఆరోగ్యం పణంగా పెట్టబడుతోంది. వైద్యులు హెచ్చరిస్తున్న మరో విషయం ఏమిటంటే మైదా వాడకం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేదా వాపు ప్రక్రియ పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో కీళ్ల నొప్పులు, అలర్జీలు మరియు ఇతర ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మైదా వాడకం వల్ల వారి శారీరక ఎదుగుదల మరియు రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా సమతుల్యంగా ఉండాలి. మైదా పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి కారణమవుతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. మైదాలో పీచు పదార్థం లేకపోవడం వల్ల మన శరీరం కొలెస్ట్రాల్ను సరిగ్గా నియంత్రించలేదు. అందుకే డాక్టర్లు ఎప్పుడూ హోల్గ్రెయిన్స్ లేదా పొట్టుతీయని ధాన్యాలను తినమని సలహా ఇస్తుంటారు. మైదాపిండి అనేది ఒక చచ్చిన ఆహారం లాంటిది. అందులో జీవం ఉండదు, పోషకాలు ఉండవు. కేవలం అది రుచిని మాత్రమే ఇస్తుంది. మరి అటువంటి ఆహారం మనకు అవసరమా అని మనం ఆలోచించుకోవాలి. చాలామంది మైదాకు ప్రత్యామ్నాయంగా గోధుమ పిండిని వాడుతున్నామని అనుకుంటారు. కాని మార్కెట్లో దొరికే ప్యాక్డ్ గోధుమ పిండిలో కూడా కొంత శాతం మైదా కలిసే అవకాశం ఉందని, లేదా అది కూడా బాగా రిఫైన్ చేయబడి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనం తీసుకునే ఆహారం ఎంత సహజంగా ఉంటే అంత మంచిది. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు జొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలను ఎక్కువగా వాడేవారు. అందుకే వారు ఎంతో దృఢంగా, ఎటువంటి లైఫ్స్టైల్ జబ్బులు లేకుండా ఉండేవారు. కానీ నేడు మనం ఆధునికత పేరుతో మైదాకు బానిసలమయ్యాం. మైదాను పూర్తిగా మానేయడం ఒకే రోజులో సాధ్యం కాకపోవచ్చు, కాని మనం తీసుకునే ఆహారంలో దాని పరిమాణాన్ని క్రమంగా తగ్గించుకోవడం అత్యవసరం. ముగింపులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన శరీరం ఒక పవిత్రమైన యంత్రం లాంటిది. దానికి ఎటువంటి ఇంధనం ఇస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంది. మైదా వల్ల కలిగే నష్టాలు కేవలం ఒక రోజులో కనిపించవు. అవి నెమ్మదిగా మన శరీర వ్యవస్థను లోపలి నుండి గుల్ల చేస్తాయి. మైదాపిండి మన జీర్ణక్రియను పాడుచేస్తుంది, షుగర్ లెవెల్స్ పెంచుతుంది, బరువు పెంచుతుంది మరియు మనల్ని రోగాల పాలు చేస్తుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తరువాత మనం తీసుకునే ఆహారం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. రుచికోసం మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం వివేకం అనిపించుకోదు. ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండగలం. మైదాకు దూరంగా ఉండి సహజమైన ఆహార పద్ధతులను పాటించటం వల్ల మన ఆయుష్షు పెరుగుతుంది మరియు మనం ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతాం. మనం చేసే ప్రతి చిన్న మార్పు రేపు మన ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు పునాది అవుతుంది. అవగాహనతో కూడిన ఆహారపు అలవాట్లే మనల్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి.